రేపటి ఎక్స్పైరీ కోసం గమనించాల్సిన విషయాలు క్లుప్తంగా చూద్దాము. 160 పాయింట్ల వరకు నెగిటివ్గా ఓపెన్ అయిన నిఫ్టీ ఓపెనింగ్ తర్వాత కూడా 170 పాయింట్లు లోయర్ సైడ్ మూవ్ అవుతూ 23,317 లెవెల్ వరకు మూవ్ అయిన తర్వాత అక్కడి నుంచి వచ్చిన షార్ట్ కవరింగ్ తోటి నిఫ్టీ హయ్యర్ సైడ్ మూవ్ అవుతూ 23,700 లెవెల్స్ వరకు కూడాను ట్రావెల్ చేసింది. ఇంట్రాడేలో నిఫ్టీ సుమారుగా 380 పాయింట్లు మూవ్ చూపించింది. ఈ రోజు నిఫ్టీ చివరికి 6 పాయింట్లు అప్పటి 23,649 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ 77 పాయింట్లు అప్పటి 75,315 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 173 పాయింట్లు నష్టపోయి 53,537 దగ్గర క్లోజ్ అయింది. ఇక సెక్టార్ వైజ్ పర్ఫార్మెన్స్ చూడాలంటే నిఫ్టీ ఐటీ అవుట్ పర్ఫార్మ్ చేస్తే నిఫ్టీ ఆటో, మీడియా, కన్స్యూమర్ డ్యూరబుల్స్, పిఎస్యూ బ్యాంక్ సెక్టార్ లో స్టాక్స్ అండర్ పర్ఫార్మ్ చేసినాయి. నిఫ్టీ బ్యాంక్ 0.32% నెగిటివ్ గా క్లోజ్ అయితే నిఫ్టీ మెటల్ 0.98% నెగిటివ్ గా, నిఫ్టీ ఆటో 1.71% నెగిటివ్ గా, నిఫ్టీ మీడియా 2.24% నెగిటివ్ గా ట్రేడ్ అయితే ఐటీ సెక్టర్ ఈ రోజు 2.43% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఇక మార్కెట్ స్టాటిస్టిక్స్ చూడాలంటే ఓవరాల్ గా 3,415 స్టాక్స్ ట్రేడ్ అయితే 941 స్టాక్స్ అడ్వాన్స్ అయినాయి, 2,382 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. అడ్వాన్స్ డిక్లైన్ రేషియో 2:5, అంటే 2 స్టాక్స్ అడ్వాన్స్ అయితే 5 స్టాక్స్ ఈ రోజు డిక్లైన్ అయినాయి ట్రేడింగ్ సెషన్ లో. ఇక రేపటి ఎక్స్పైరీకి సంబంధించి ఓఈ ప్రొఫైల్ చూడాలంటే ఈ రోజు డౌన్ సైడ్ నుంచి హైయర్ సైడ్ మూవ్ అవడం తోటి పుట్ సైడ్ కాంట్రాక్ట్స్ అనేది చాలా బలంగా బిల్డ్ అయినాయి. మ్యాక్స్ పెయిన్ 23,600 దగ్గర ఫామ్ అయి ఉంటే మాక్సిమం ఓఈ కాల్ సైడ్ 24,000 దగ్గర, మాక్సిమం ఓఐ పుట్ సైడ్ 23,000 దగ్గర ఫామ్ అయింది. పీసీఆర్ 1.36 గా నమోదైతే ఏటీఎం దగ్గర కాల్ అండ్ పుట్ రెండు యాడ్ చేస్తే 205 పాయింట్లుగా వచ్చింది. అంటే క్లోజింగ్ ప్రైస్ 23,650 నుంచి 200 పాయింట్ల అప్ సైడ్ గానీ 200 పాయింట్ డౌన్ సైడ్ గానీ 23,450 నుంచి 23,850 లెవెల్స్ మధ్యలో రేపు ఎక్కువగా ట్రేడ్ అయ్యే అవకాశం కనపడుతుంది ఓఏ ప్రొఫైల్ బట్టి కనుక చూస్తే. ఇక లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో ఎఫ్ఐడిఏ యాక్టివిటీ చూడాలంటే ఎఫ్ఐ 1,329 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ పై చేస్తే డిఐ 1,959 కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ సెల్ చేయడం చూసాము. చాలా రోజుల తర్వాత మరలా ఎఫ్ఐఐ బయ్యర్స్ గా నిలవడం అనేది కాస్త ఆనందపడదగ్గ విషయమే. చూద్దాము రీసెంట్ గా వచ్చిన గవర్నమెంట్ పాలసీ తోటి ఎఫ్ఐఐస్ కంటిన్యూస్ గా బయ్యర్స్ గా ఉంటారా లేదంటే సెల్లర్స్ గా ఉంటారో చూడాలి రాబోయే రోజుల్లో. ఇక రేపటి నిఫ్టీ ఎక్స్పైరీకి చార్ట్ ప్రకారం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడాలంటే సపోర్ట్ 23,350, ఈ రోజుల్లో 23,320. సో 23,320 నుంచి 23,350 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. అదే అప్ సైడ్ చూడాలంటే 23,810 నుంచి 23,880, ఆ 70 పాయింట్లు అనేది రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. రేపు మార్నింగ్ అవర్స్ లో కనుక కాస్త లోయర్ సైడ్ మూవ్ అయితే 23,000 పుట్ అనేది సెల్ చేసుకోవచ్చు రేపటి ఎక్స్పైరీకి సంబంధించి. ఓకే, అదే అప్ సైడ్ మూవ్ అయితే మాత్రము 23,800 దగ్గర కాస్త అబ్జర్వ్ చేయాలి. 23,800 లెవెల్స్ దగ్గర ఏ విధంగా ట్రేడ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేసి అక్కడ మనం కాల్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫర్ డైలీ కంటెంట్.